పొన్నూరు నియోజకవర్గంలో ఈ యొక్క పోటీలు జరగబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి రైతులందరూ కూడా పాడి పంట ఉంటేనే ఇది ఆనందంగా ఉంటుంది. కేంద్రంలో మోడీ గారు ఆవుల్ని ఎద్దుల్ని పెంచి వ్యవసాయం ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని చెప్పి మొదలుపెట్టడం జరిగింది. అందుకే ఈ రాష్ట్రంలో 23,000 గోశాలకి పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ సబ్సిడీతో, అదేవిధంగా 2 కోట్ల రూపాయలతో ఎవరైనా కనుక ఒక వీర్య వృద్ధికి సంబంధించినటువంటి డైరీలు పెట్టుకుంటే దానికి కూడా 1 కోటి రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. ఈ రోజున రాష్ట్రంలో కనుక ఇటువంటి బండ్లలాగుడు పోటీలు కానీ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తే రైతులకి మంచి ఆరోగ్యమైన పంటలను పండించి తద్వారా ప్రజలకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాం. కాబట్టి అందరూ కూడా ఈ కళల్ని పోషించాలని మరొకసారి కోరుకుంటూ